ఈ సంవత్సరానికి అంటే 2024-25 సంవత్సరానికి కూడా 5 మెడికల్ కాలేజీల్లో 750 సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తీసుకురావడానికి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల అండ్ ఆదోని ఈ 5 చోట్ల ఒక ప్రణాళిక ప్రకారం కాలేజీల నిర్మాణం పూర్తి చేసుకోవడం, హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి అప్లై చేయటం, ఇవన్నీ కూడా జరిగింది. అయితే ఎలక్షన్ రావటం, ఈరోజు ప్రభుత్వం మారటం వల్ల ఈరోజు ఈ 5 మెడికల్ కాలేజీలకు కూడా ఈ ప్రభుత్వం ఏది కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా ఎక్కడా కూడా ఒక ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా దారుణం. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పులివెందులకు 50 సీట్లు, అట్లానే పాడేరుకి 50 సీట్లు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనుమతితో లేఖ రాసిన ఈ ప్రభుత్వం మాకొద్దు, పులివెందుల్లో 50 సీట్లు మాకొద్దు, మేము ఈ సంవత్సరం అడ్మిషన్స్ చేయలేమని చెప్పి తిరిగి ఎన్ఎంసీకి, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయటం అనేది చాలా దారుణమైన అంశం. ఏమిటి మీకు వచ్చిన నష్టం ఏమిటి నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక డాక్టర్గా చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు ప్రభుత్వ కాలేజీలో 500 ర్యాంక్ రూపు వస్తేనే మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేది. ఈరోజు ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించడం జరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో. ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా స్థాపించడం జరగలేదు. చంద్రబాబు నాయుడు కేవలం తన హాయంలో తన అనుమాయులకి, తనకి ఎవరైతే ఇష్టమైన వాళ్ళకో వాళ్ళందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టజెప్పాడు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఎక్కడా కూడా రాకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఒక పేద విద్యార్థి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీ చదవాలంటే దాదాపు ₹1.5 కోటి ఈరోజు ఫీజు అడుగుతా ఉన్నారు, డొనేషన్ అడుగుతా ఉన్నారు. మళ్ళీ దానిపైన సంవత్సరానికి 3 లక్షలు ఫీజు కట్టుకోవాలి. దాదాపు ₹1.5-2 కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి. ఎంతోమంది విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు కూడా చిన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివించాలంటే ఎంత కష్టతరమైన పనో మనందరికీ తెలిసిన విషయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్థాపించి వాటన్నిటికి ఖర్చు పెట్టి సుమారు 8,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించి కొన్ని బ్యాంకు లోన్ల ద్వారా తీసుకొచ్చి కాలేజీలన్నీ కూడా ప్రారంభించి ఒక పేద విద్యార్థి ఒక మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకురావడం. ఈ 17 మెడికల్ కాలేజీ వలన కూడా దాదాపు 2,550 సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి. 2,550 సీట్లు అంటే సంవత్సరానికి 5 మెడికల్ కాలేజ్ చొప్పున వేసుకున్న 750 సీట్లు. గత 5 మెడికల్ కాలేజ్ గత సంవత్సరంలో ప్రారంభించిన 750 సీట్లు వస్తే ఈ సంవత్సరం మళ్ళీ 750 సీట్లకి మనం పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ అవకాశం ఉన్నా సరే ఈరోజు ఆ సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, మాకు ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, స్టాఫ్ లేరు అని. ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 54,000 మందిని మెడికల్ అండ్ ఆరోగ్య శాఖలో రిక్రూట్ చేసుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 54,000 మంది, ఇందులో డాక్టర్లు దాదాపు 4,800 మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకున్నారు. అంటే ఇంతమంది డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నా మీరు కొరత ఉందంటే గతంలో ఏం జరిగింది? గతంలో ఎలా ఉన్నాయి ఈ మెడికల్ కాలేజెస్? గతంలో రిప్యూటెడ్ మెడికల్ కాలేజీలో కూడా ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో ఖాళీలను భర్తీ చేయించి 4,800 మంది డాక్టర్లను తీసుకోవటం, స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో తీసుకురావటం, స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసుకోవటం, దాదాపు 54,000 ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, ల్యాబ్ అసిస్టెంట్స్, ఫార్మసిస్టులు, ఇలా మెడికల్ రంగంలో 54,000 మంది రిక్రూట్మెంట్ చేసుకుంటే ఈరోజు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉందా? మీకు నష్టం ఏంటి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇవాళ సీట్లు ఇస్తే మీకు నష్టం ఏంటి? మీ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో చెప్పాలి ఈరోజు. సత్యకుమార్ గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు అన్నారు చర్చకు నేను సిద్ధమని. నేను సిద్ధం.
వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది హెల్త్ సెక్టర్లో, దీనికి చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమేనా? నేను సవాల్ విసురుతున్నాను. రండి చర్చిద్దాం వేదిక మీద. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో హెల్త్ రంగంలో? మీరేం చేస్తున్నారు? అరే ఫీవర్లు వచ్చి మా పక్కన పిడుగురాళ్ల మున్సిపాలిటీలో డయేరియాలు, సీజనల్ వ్యాధులతోటి దాదాపు 7 మంది చనిపోతే ఇంతవరకు మీరేం తీసుకున్న చర్యలు లేవు. ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఈరోజు సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, జ్వరాలు గ్రామాల్లో కూడా విస్తృతంగా ఈరోజు విజృంభిస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? పిహెచ్సికి వెళ్లే స్టాఫ్ నర్సులు నిన్న మొన్న ధర్నా చేస్తున్నారు, డాక్టర్లు ధర్నా చేస్తున్నారు. ఈరోజు స్పెషలిస్ట్ సేవలు దాదాపు 150 మంది డాక్టర్లు మీరు రిమూవ్ చేశారు మీ ప్రభుత్వం రాంగ్లోనే. ఏం తప్పు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో. అలానే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మీరేమన్నారు? కొత్తగా మెడికల్ కాలేజ్ని కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ రంగంలో ఇద్దరం కూడా అనుసంధానం చేసి ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పచెప్తా ఉంటున్నారు. దీనివల్ల ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఈరోజు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక్కసారి ప్రైవేట్ రంగం వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ డబ్బుతో నిర్మాణం చేశారు ఈ కాలేజీలన్నీ. వీటిని మీరెవరండి ప్రైవేట్ భాగస్వాములకు అప్పచెప్పడానికి? ఇది భావ్యమేనా? ప్రభుత్వం డబ్బు తీసుకొచ్చి ఈరోజు కాలేజీలు, హాస్పిటల్ నిర్మాణం చేస్తే మీరు ఒక ప్రైవేట్ భాగస్వామికి అప్పచెప్తా ఉన్నారు. ప్రైవేట్ భాగస్వామి రంగంలోనే మేనేజ్మెంట్ కోటా అంటారు. 50% సీట్లు అమ్ముకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. అంటే 50% సీట్లు మనం కోల్పోతున్నాం పేద విద్యార్థులకి.